కస్తూర్బా ఉమెన్స్ హాస్టల్ రూమ్ నంబర్ 22. కరెక్ట్ కరెక్ట్. హలో శశి రేఖాదేవి, దేవి రేఖా శశి. నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? చోరీలు నిలబెట్టినట్టు వరుసలో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు ఇలా పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఇప్పుడు రమ్మని తెలుసుకుందాం. మంచి ఉసుకులాగలో ఉన్నాను. దా చూసుకుందాం దా. నువ్వు నన్ను క్రిమినల్ అంటావా? నేను చేసిన క్రైమ్ ఏంటన్నా? ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనకు నచ్చిన నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది క్రైమా? ఇది క్రైమా? అంత మాత్రాన నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను ఒక రౌడీ గూండా దోషులా కనబడుతున్నానా? గోల్డ్ మెడల్ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకుంటే ఫుడ్కు లేక తినేస్తామేమోనని మా ఊరు పంపించేశాను. కాకపోతే నిరుద్యోగులం. అంత మాత్రాన నీకు లోకువైపోయి నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? హలో, లే చెప్తాను లే. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇదిగో, నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే చైనా క్వశ్చన్ లేదు. ఎందుకంటే డబ్బులు ఎంఏ బుద్ధిమంతులం. కానీ మంచి ఉసుకులకలో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే ఫినిష్. నాతో పెట్టుకోక. వస్తా. నా ముక్కు ఏర్పడి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావు నువ్వు. లే మీద నుంచి లే. అమ్మో, ఈ పిల్ల ఎదురు వచ్చిందండి కర్మయ్య. భయపడతావు ఏమిట్రా? భయపడకేం చేస్తాం కర్మయ్య? పోలీసులు పిలిపించి వరుసలో నిలబెట్టి మొహమ్మద్ వేలు పెట్టి గుర్తుపెట్టి కొట్టించే కార్యక్రమం పెడుతుందేమో కర్మయ్య. పోలీస్ దెబ్బలతో నిండా మునిగిన వాళ్ళం మనకు చలేమిటి? రా చెప్తాను. కర్మయ్య, రా చెప్తా. కర్మయ్య. ఏమిటండి, ఏమిటి మా ఇంటి ముందు మకాం పెట్టారు? రాత్రి మేము హాస్టల్లో గొడవ చేశామని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏది రానివ్వండి పోలీసుల్ని, మాకు భయం ఏమిటి? ఇప్పటికే పోలీసు లాఠీ దెబ్బలతోటి ఒళ్ళంతా గట్టిపడిపోయింది. ప్లీజ్, నేను చెప్పేది వినండి. కొన్ని విందాం గురు. కర్మయ్య, మొదలెట్టండి. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రహ్మ. ఆ అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా వల్ల కదా కర్మయ్య, నా వల్ల కదా కర్మయ్య. నేను చెప్పేది మీతోనే. అర్థమైంది. అంత అమాయకుని కాదు. నా గురించి ఏం తెలుసుకున్నారని నన్ను ప్రేమిస్తున్నారండి? కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు మీ సాహసాన్ని తెలుసుకున్నాను. పోలీసులు మిమ్మల్ని కొట్టేటప్పుడు మీ గుండె నిబ్బరాన్ని తెలుసుకున్నాను. ప్రేమించుకున్న ఒక జంటను కలిపినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాను. హాస్టల్కి వచ్చినప్పుడు మీ డేరింగ్నెస్ తెలుసుకున్నాను. హాస్టల్ గదిలో మీ స్పర్శను తెలుసుకున్నాను. ఆ తర్వాత నా మనసు నిండా మీరే ఉన్నారని తెలుసుకున్నాను. సంతోషం. మీరు నా గురించి తెలుసుకున్నవి చాలా తక్కువ, తెలుసుకోవాల్సినవి చాలా ఎక్కువ. నేను ఒక నిరుద్యోగిని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మామూలు మనిషిని. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. నా మీద ఆధారపడ్డ మనుషులు కొందరున్నారు. అందుకని నేను ఇలాంటి ప్రేమ విషయాలకి ఓ ఫర్లాంగు, వీలైతే ఓ మైల్ దూరంలో ఉంటాను. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి.
ప్రస్తుతానికి నాకే చిన్న ఉద్యోగం దొరికినా నేను దాన్ని ప్రేమించే పరిస్థితిలో ఉన్నానే కానీ మిమ్మల్ని అవతల నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, వస్తాను. గుడ్ బై. ఎండనక వాననక పగలనక రాత్రనక వారం రోజుల నుంచి మా ఇంటి ముందు తిష్ట వేసి మొత్తానికి ఎలాగైతేనే నాతో మాట్లాడడానికి ఒప్పించేంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు? ఐ లవ్ యూ. అది పాత మాటే, వేరే ఐ లవ్ యూ. ఇది స్టాక్ డైలాగ్. ఇంకా ఏమైనా చెప్తారా? ఐ లవ్ యూ. ఇది సుత్తి డైలాగ్. ఇది కాకుండా వేరే చెప్పేది ఏమైనా ఉంటే చెప్పండి, లేదా నేను వెళ్ళిపోతాను. చూడండి, చూశాను. నా ప్రేమ నిజమైందని, మీకోసమే బ్రతుకుతున్నానని మీకు అర్థం కావాలంటే చూడండి, నిరూపించుకోవడానికి మీరేం చేసినా ఏం చెప్పినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే. నాకు రిచ్నెస్ అంటే పడదు, మీకు రిచ్ అంటే మహా పిచ్చి. ఎందుకంటే మీరు ఐశ్వర్యంలో పుట్టారు, ఆర్భాటంగా పెరిగారు. నేను పేదరికంలో పుట్టాను, అందులోనే పెరిగాను. మీరు ఉత్తర ధ్రువం అయితే నేను దక్షిణ ధ్రువాన్ని. కాబట్టి మనిద్దరం కలవడం అనేది ఈ జన్మకు జరగని పని. ఐశ్వర్యంలో పుట్టడమే నా తప్పైతే వాటిని నేను వదులుకుంటాను. అప్పుడైనా నా ప్రేమ ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం మాట నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పుకుంటాను అంటాను, ఉంటాను. పోనీ మిమ్మల్ని మర్చిపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి. గంగలో దూకండి. రేఖ, 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 నన్ను బ్రతికించినందుకు థ్యాంక్ చెప్పుకోను, లేక మీ ప్రేమను నోచుకొని నన్ను ఎందుకు బ్రతికించారని అడవనా? దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ రకంగానూ బాధ పెట్టను. వెళ్ళిపోండి. నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. పరిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు, కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను? కలలో పెట్టని ముద్దులు పెట్టు, పరిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు, కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను?
కాముడు గోల పెట్టగా పూలే ఈల కొట్టగా కన్నె పిట్టకే కన్ను కొట్టుకోనా అందిట్లో పడి వెన్నెట్లో పడు దండమిచ్చుకోనా ముచ్చట్లో ముడి ముద్దుల్లో తడి నేను దాచుకోనా మంచుల్లో ఊరేశాను మల్లె పూలు మంచంలో ఆరేస్తాను కన్నె పూలు కొక్కల్లో దాచుంటాను కొత్త పూలు కొత్తల్లో మొగ్గేసేదే సిగ్గు పూలు కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమలు తిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి నాలో ఆగుతున్నవి జాజి తీగలా నిన్ను అల్లుకోనా ఓ చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా రాజీలే పడి సాగే దోపిడి నేను ఒప్పుకోనా తాళాలే దాటిల్చాలి తందనాలు తాపాలే తగ్గించాలి చందనాలు ఓ ఇల్తట్లో రగిలాయంటే ఇంధనాలు వాటేసి చేసేస్తాలే వందనాలు కలలో పెట్టని ముద్దులు పెట్టు కలిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమలు గిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను కలలో పెట్టని ముద్దులు పెట్టు పరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమలు గిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని అమ్మ మరీ మరీ రాయమంది. నీకు ఉద్యోగం దొరకలేదని బెంగ పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దు. నీకు త్వరలోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది. నేను చేసే పూజలు తప్పకుండా ఫలిస్తాయి. అమ్మ నిన్ను చూడాలనుకుంటోంది. వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళు. ఇట్లు నీ చెల్లెలు లక్ష్మి. అమ్మా, చాలా ఇంకేమైనా రాయాల్సిందిందా? ఏం రాసినా ప్రయోజనమే ఉందమ్మా. వాడు పట్టుదల గల మనిషి. ఉద్యోగం దొరకందే ఇంటికి రాడు. అయితే ఈ లెటర్ పోస్ట్ చేసి నేను అలాగే ఆఫీస్కి వెళ్తానమ్మా. ఇప్పటికే ఆలస్యమైపోయింది. వస్తాను. నిజంగానా? ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి, తెలుసునా? సో ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించానంటావు. నేను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానంటావు. అవునమ్మా. నేను ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని మర్చిపోతావా? అమ్మా, మర్చిపోలేను అంటావు. సో బెంజ్ కార్లలో తిరిగే ఈ చాముండేశ్వరిదేవి అన్నీ మర్చిపోయి ఒక పూరి గుడిసెకు వెళ్ళి మీ అమ్మాయిని మేము చేసుకుంటామని అడగాలంటావు. అవునమ్మా. ఓకే గిరి, ఆ ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇచ్చేయి. ఓటికి పడగెత్తిన మీ అంతటి గొప్పవాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అమ్మా. అవును, ఆస్తి అంతస్తు ఐశ్వర్య హోదా ఉన్న మాలాంటి వాళ్ళు మీ ఇంటికి రావడం మీకు అదృష్టం కావచ్చు. కానీ మీలాంటి వాళ్ళు మా ఇంటికి గాని మా జీవితాల్లోకి గాని రావాలనుకోవడం మాకు అదృష్టం కాదు, అవమానం. ఏమిటమ్మా మీరనేది? అర్థం కాలేదా? నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల జీతం తెచ్చుకునే 500 మంది కూలీలలో ఒక్కరితైన నీ కూతురు వాటన్నిటికీ యజమానైన నా కొడుకుని ప్రేమించటం, పెళ్లి చేసుకోవాలనుకోవడం మీ అంతస్తుకు తగ్గ ఆలోచనేనా? దానికి బుద్ధి లేకపోతే పెద్దదానివి, మందలించాలన్న జ్ఞానం నీకు లేదా? నువ్వు ఈ ఇంటికి కట్టే అద్దె నేను మా కుక్కకు పెట్టే బిస్కెట్ల ఖరీదు చెయ్యదు. నీ కూతురు నెలంతా కష్టపడి సంపాదించే జీతం నా కూతురు ఒక్కరోజు బ్యూటీ పార్లర్కి ఇచ్చే బిల్లంత ఉండదు. ఏం చూసుకుని నీ కూతురు నా కొడుకుని ప్రేమించింది? కుక్కలకి ఖరీదైన తిండి పెట్టే మీకు పేదవాళ్ళంటే ఎటువంటి అభిప్రాయం ఉందో మిమ్మల్ని చూస్తేనే అర్థమైందిలేండి. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, అభిమానంతో బ్రతికే మాలాంటి వాళ్ళని అవమానించటం అంత సంస్కారం అనిపించుకోదు. అభిమానం? కూతురి మానాన్ని వేలం వేయాలని చూస్తున్న మీకు అభిమానమా? చాముండేశ్వరి,
కొంచెం నాగరికత తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో. చాముండేశ్వరి దేవి గారు, నాగరికత ఇంకా గుర్తుండబట్టే నేను నీ ఇంటికి వచ్చాను. నేను తలుచుకుంటే ఎవరినైనా బజారు పాలు చేయగలను, దానికోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టగలను. కానీ నేను ఇప్పుడు వచ్చింది నిన్ను కొనటానికి. ఎంత కమ్ముతావు నీ కూతురి దొంగ ప్రేమను? చాలే ఆపవమ్మా. మేం చిన్నవాళ్ళమే, చెడిన వాళ్ళం కాదు. పేదవాళ్ళమే గాని నీలాగా పెదవి జారే వాళ్ళం కాదు. నీ దగ్గర బోల్డంత డబ్బుంటే ముప్పొద్దులా తిను, అంతేగాని సంస్కారం ఉన్న మాలాంటి వాళ్ళ మీదకొస్తే చూస్తూ ఊరుకో. ఊరుకోవా? నీలాంటి వాళ్ళని ఎలా ఊరుకోపెట్టాలో నాకు బాగా తెలుసు. కలలో పెట్టని ముద్దులు పెట్టు, కలిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు. కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను? కలలో పెట్టని ముద్దులు పెట్టు, కలిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు. కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను?